ఎంత భాగ్యం అండి ప్రభు కొరకు బ్రతకటం, ప్రభు కొరకు జీవించటం ఎంత భాగ్యం ప్రియులారా. అంత గొప్ప దేవునికి ప్రియులారా సేవ చేసే భాగ్యం ఎంత గొప్పదండి. ఆయన పెద్ద ఆసామి, ఆయన గనులకే మహాగణుడు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. సామాన్య విషయం కాదు అది. అందుకే ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా, నేను ఎప్పుడు కూడా సిగ్గుపడేవాడను. దేవుని బిడ్డలారా, ఎప్పుడు సిగ్గుపడకండి, ఎప్పుడు సిగ్గుపడకండి, ఎవరి ఎదుట కూడా సిగ్గుపడకండి. సిగ్గుపడితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? యేసయ్య కూడా మన విషయమై తండ్రి దగ్గర సిగ్గుపడ్డప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో మనం ఆలోచించాలి. కాబట్టి రెండవ మాట ఏమంటాడంటే తిమోతికి రాసి ఏమన్నాడు? ఒకటి, మీరు సిగ్గుపడకూడదు. రెండవది ప్రియులారా, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో మీరు పాలివారమై ఉండాలి. ఇప్పుడు నేను స్వార్థకు వెళ్తున్నానని చెప్తాం, మనం ప్రకటిస్తాం కదా, చర్చిలో ప్రకటిస్తాం కదా. ప్రకటించినప్పుడు మనం ఏమనుకోవాలంటే వీళ్ళు సువార్తకు వెళ్తున్నారంటే దేని కొరకు వెళ్తున్నారు? ప్రభు కొరకై శ్రమ పడటానికి వెళ్తున్నారు. కాబట్టి ఆ శ్రమలో నేను కూడా ఒకటిగా ఉండాలి. చెప్పండి చెప్పండి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? శ్రమపడి సువార్త చేయడానికి వెళ్తున్నారు, ప్రయాసపడి సువార్త చేయడానికి వెళ్తున్నారు, అవమానాలు పొంది సువార్తం చేయడానికి వెళ్తున్నారు, నిస్సిగ్గుగా వెళ్తున్నారు. ఆ గుంపులో నేను కూడా ఉండాలి, నా శ్రమ ఉండాలి, నా ప్రెజెన్స్ ఉండాలి, నా హాజరు ఉండాలి, నేను ప్రత్యక్షంగా అందులో ఉండాలి. హల్లెలూయా. అందుకే ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాగ ఉండాలటంటే ఈ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలోనే 2వ అధ్యాయం 3వ వచనంలో మనం పరిశీలించి చూస్తే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రం చేయండి. ఎలా ఉండాలట మనం? ఎలా ఉండాలట? మంచి సైనికుని వలె. దాదాపు 8-10 నెలలు ఆరాధన ఛానల్లో ఆ రోజుల్లో నేను ఓన్లీ సువార్త అనే కాన్సెప్ట్ గురించే ఒక 8 నెలలు చిల్లర మాట్లాడాను. ఆరాధన ఛానల్ అందరూ ఏదేదో పేర్లు పెట్టారు. నేను ఏమని పెట్టానో తెలుసా? ఏమని పెట్టానంటే నిజ క్రైస్తవుడు, ఇంగ్లీష్లో ఏ రియల్ క్రిస్టియన్. అంటే ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు, ఎలా ఉండాలని బైబిల్ లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రియులారా, పౌలు అంటున్నాడు మనమట ఆయన కొరకు ఎలా ఉండాలంటే మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుమా. మన మంచితనం, మన రియాలిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ సంఘం సువార్తకు వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడుంటావు? సంఘంతో ఉంటావా, సేవకుడితో ఉంటావా, ఇంటి దగ్గర ఉంటావా, పనిలో ఉంటావా, వ్యాపారంలో ఉంటావా, సుఖపడతావా? మనం ఆలోచించుకోవాలి. మీరే కాదు, నాటోళ్ళు మీరు కాదు, నేను ఈ యూట్యూబ్ ద్వారా ఎందరైతే క్రైస్తవులు వాక్యం వింటున్నారో వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాళ్ళ మైండ్లో ఒక ఆలోచన కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. మీకు తెలుసా, మనం స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు చాలామంది విశ్వాసులు వాళ్ళ పాస్టర్లు అడుగుతున్నారట, సైమన్ గారు వాళ్ళ దగ్గరుండి వాళ్ళ విశ్వాసం తీసుకుని అనేక గ్రామాలు పోతా ఉన్నాడు, వాళ్ళు పోతున్నారు, మీరెందుకు మమ్మల్ని సువార్తకు తీసుకెళ్ళట్లేదు అని. ప్రియులారా, ఒక సత్యం, ఒక యథార్థత, ఒక మంచి విషయం అనేది బయటికి కనపడినప్పుడు అందరూ దాన్ని ప్రేమించలేకపోయినా కొందరైనా ప్రేమిస్తారు, కొందరైనా దాన్ని అనుసరిస్తారు, కొందరైనా దానిని బట్టి సంతోషిస్తారు. ప్రియులారా, నేను చెప్పనా, ఈ సంఘంలో స్వార్థ కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎలా ఉన్నారో కరెక్ట్గా అంతే పర్సంటేజ్ ప్రతి సంఘంలో కూడా ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ నడిపించే నాయకుడు లేడు. మనకు సంఘ క్రమాలు ఉంటాయి కదా, సంఘ క్రమాలు ఉంటాయి కాబట్టి ఆ క్రమాన్ని దాటి మనం బయటికి వెళ్ళలేం. కాబట్టి ఆ సేవకుడు తీసుకెళ్ళకపోయినా ఆ సంఘ క్రమంలోనే మగ్గిపోతున్నారు. నన్ను చాలామంది పాస్టర్లే మేము వస్తామని అడుగుతారు. ఆ తర్వాత విశ్వాసులు కొన్ని 100,000 మంది అడిగారు ఖమ్మంలో నన్ను. మనం వెళ్ళినటువంటి ఆ స్వార్థ అంతా కూడా ఆ ఎల్ఈడీలలో చూసిన తర్వాత వాళ్ళలో ఆత్మ ఉన్నవాళ్ళు ఆగలేదు.
ఆ ఆ ఆత్మ ఉప్పొంగినప్పుడు ఆ తర్వాత నేను ఎక్కడైనా కలిసినప్పుడు మేము కూడా వస్తామని చెప్పినప్పుడు నేను ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా, మారు మనసులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు. వాళ్ళు పాస్టర్లే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. మనమంటూ ఒక క్రమం, ఒక సిస్టమ్ కలిగి పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు లోబడ్డట్టుగా వారు లోబడతారని నేను అనుకోలేను. కాబట్టి లోబడకపోతే పని అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను లేదండి, మీరు మీ సంఘం మీ పాస్టర్ గారితో వెళ్ళండి, అట్లా నాతో వస్తే మీ పాస్టర్ గారు బాధపడతాడు, అది మీకు కూడా క్రమం కాదు, నేను ఏదో డిస్టర్బ్ చేశాను అనుకుంటారు, అట్లా వద్దమ్మా, అట్లా మీరు అట్లా అడగొద్దు, నేను రావద్దా అన్నానని మీరు అనుకోవద్దని ఎంతోమందికి బుద్ధి చెప్పి పంపించాను.